ఇల్లు పడిపోయిందండి సారు. ఆ, ఇల్లు పడిపోతే సములపాకలో ఉంటున్నామండి ప్రస్తుతానికి. ఆ. ఇలాంటి స్థానంలో కూడా ఖాళీ చేయమా. ఉంటున్నామండి. ఆ, కావాలంటే ఇదిగో చూసుకోండి. ఆ. ఈ అబద్ధం ఆడి పని మనకి ఏముందండి. ఇప్పుడు ఆ ఇల్లు మీదే పడిపోయిన ఇల్లు. పడిపోయిన ఇల్లు మాదేనండి. ఆ, ఆ, ఇల్లు పడిపోయిన తర్వాత మరి ఇంకేం ఏది లేకముందు ఎక్కడికి పోవాలండి. ఆ, ఎక్కడికి పోవాలని ఏ దారి లేక ఆ, ఈ పాకలో ఉంటున్నామండి. ఆ. అది ఇప్పుడు ఇలాంటి పాకలో ఉంటున్నారు వచ్చి. ఇలాంటి పాకలో ఉంటున్నామంటే వర్షం పడిపోతే ఎంత ఇబ్బంది అయిపోతుందో అంత ఇబ్బంది అయిపోతుందండి. ఆ, ఆ? ఓ తలుపు లేకుండా దారబంధం లేకుండా ఆ, ఆ? మా బాధలో దేవుడికే తప్ప నరుడన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆ. ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారులు ఏమో ఉన్న పలంగా ఖాళీ చేయమంటున్నారు. ఖాళీ చేయమంటుంటారు. ఆ. మరి ఏంటి ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమో ఏం చేస్తారు తన ఇష్టం. మరి మేము ఏం చేసేవండి, మా చేతిలో ఏటుంది మాట్లాడడానికి. చెప్పండి పెద్దాయన, ఏం జరిగింది ఏంటి? మేము ఆ, భూములు ఇచ్చేసి కూలిపోనాం. ఒక్క నిమిషం. భూములు ఇచ్చాం. ఆ, భూములు ఇచ్చేసి ఇక్కడ ఏంటో 18 సంవత్సరాలు బట్టి ఇలా నివాసం చేస్తున్నాం. ఆ, చేతి ఇప్పుడు దాకా అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది, మీకు సైట్లు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అలాగని అనుకుంటూ వచ్చినారు. ఆ, అనుకుంటూ వచ్చి సడన్గా కంపెనీ వచ్చేసింది, మీరు ఇక వెళ్ళిపోవాలా, వాళ్ళు అది ఉండదు ఇది ఉండదు, మీకు సైట్ అనేది ఏమి లేదు ఆ, అలాగని ప్రభుత్వం వాళ్ళు వచ్చి మాట్లాడి వాళ్ళు ఇష్టమైనట్టు మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఆ, బెదిరించి అదిరించి మీరు అలాగే ఇలాగని అంటున్నారు. ఆ. మేము ఎక్కడికి పోవాలో మా ఇల్లు కూలిపోయింది. అవునుగా. కూలిపోయిన తర్వాత వచ్చి పశువుల పాకలో నివాసం ఉండి ఇక్కడ వండుకొని ఇక్కడ తిని చెట్టు కింద ఉంటున్నాం. బా. ఆ? ఆ, అలాంటిది ఈ ప్రభుత్వం ఎవరు కూడా ఏ ఒక ప్రధాని కానీ ఓ ముఖ్యమంత్రి కానీ ఇంకా ఒక పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి ఏం ఎవరు కూడా ఆ, మనల్ని పట్టించుకోలేదు. ఒక ఎమ్మెల్యే పట్టించుకోలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు, ఆ, ఈ మండలంలోని ఎవరో పట్టించుకోలేదు మమ్మల్ని. ఆ, అలాగ వచ్చి గడికి ఒకసారి వచ్చి బెదిరిస్తారు, మీకు ఏమీ లేదు పొండి 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 అని. ఆ. ఏ రోడ్డు మీదకి పోవాలా, ఎక్కడ ఉండాలి, ఎక్కడ నివాసం చేసుకొని ఎక్కడ బతకాలి, ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకునే టైం కూడా వెళ్ళిపోమంటున్నారు. వెళ్ళిపోమంటున్నారు. ఆ, ఇల్లు కట్టుకోకముందే వెళ్ళిపోండి అంతే. ఎక్కడికి వెళ్ళిపోవాలా? ఓకే. మాకు ఏదోటి ఇచ్చి మా దారి చూపించి మా ఇల్లు పళ్ళు కట్టుకున్న తర్వాత వెళ్ళిపోండి అంతే వెళ్ళిపోతాం. సరే బాబాయ్. ఏమీ లేదు ఇది ఎలా వెళ్ళిపోవడం.